మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది, నిజమేది. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు. అందుకని చెప్పి ముఖ్యంగా మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు. నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటున్నారేమో అతని బలం మానసిక బలం, అది పిచ్చది, అది పిచ్చ అంటారు దాన్ని. ఆ పిచ్చను చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు, ఇట్లాగే గడాఫీ ఇలాగే పాపం ఆయనకి సద్దాం హుస్సేన్ కూడా చేశారు. అందుకని చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్ని వరంగల్లో తరివేశారు, ఎందుకంటే మీ దాష్టికం భరించలేరు, సామాన్య ప్రజలు భరించలేరు. మీరు డబ్బులు చేసుకోండి, అవినీతికి పాల్పడండి, మాకు ఇబ్బంది లేదు. అసలు మమ్మల్ని ఎవరు బతకూడదు అనుకుంటారేంటి? నేను చెప్తా ఉన్నాను కదా మీకు, వీళ్ళు వస్తే రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నేను. ఎందుకు నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను, నేను చూసినవాడిని. నేను హైదరాబాద్లో జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసినవాడిని నేను. అతనికి తెలిసిన చాలా సన్నిహితులు నాకు బాగా తెలుసు. క్రూరుడు, విపరీతమైన దురాశ, ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు, తెల్ల చొక్కాలు వేసుకోకూడదు. మీరు దయచేసి అందరూ తెల్ల చొక్కా, నాకు పర్లేదు నిన్న కాదు. ఇవి ఇలాంటి వాడి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి. వైసీపీ వాళ్ళకి, మీరు నా మీద మీమ్స్ చేసుకోండి, మీరు నన్ను ట్రోల్ చేసుకోండి, నాకు ఓకే. మీరు ఏదైనా చేసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను. మీరు ఏదైనా చేసుకోండి. మీరు ఊహించండి, 46 మంది చచ్చిపోయారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు. 35 లక్షల మంది 25 విభిన్నమైన వృత్తులు, దానికి రిలేటెడ్ వృత్తుల్లో మనకి వాళ్ళు పాపం కకావికలం అయిపోయారు. ఎవడన్నా సరే ఎంత పిచ్చి ఉండాలి వాళ్ళకి. నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం అమ్మటం ఏంటని మనకి ఎవరికి, మన అందరికీ ఆంధ్ర ప్రజలకు పిచ్చి వచ్చేసిందా? ఎవరు మాట్లాడరా దీని మీద? కోపాలు రావా అంటే మనందరికి ఉదాసీనత వచ్చేసింది, పిరికితనం, ఉదాసీనత ఆవహించేసింది. నేను అందుకనే వెరీ రెగ్యులేటెడ్ మన పాలసీని మాట్లాడతాను, మనకి లిక్కర్ పాలసీ. సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తున్నానంటే, ఇట్ ఈస్ అ హై టైమ్ టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ అ హై టైమ్. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజున ప్రతిపాదిస్తుంది, నేను మొన్న ఇచ్చిన ఈ పిలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దానికి పవర్ షేరింగ్ కానీ, జనసేన 2024 ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెడుతుంది. ఎక్కడ అని కాదు, ఆ వ్యూహం నాకు వదిలేండి. 10 సంవత్సరాలు పార్టీని తీసుకొచ్చినోడిని, మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ అందరి ప్రేమతోటి, మీ అందరి ఆదరాభిమానాలతోటి 10 సంవత్సరాలు నేను పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. అలాంటి నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకు చెప్తానంటే, జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దశ మార్చేస్తాం. ప్రయారిటీ పొలిటికల్ స్టెబిలిటీ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. దాని నెక్స్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్ చేద్దాం అందరినీ. పోలీస్ అధికారులకి, మిగతా అధికార యంత్రాంగానికి వారి బాధ్యతను గుర్తు చేద్దాం మనం ఒకసారి. పోలీస్ అనేవాడు ఎలా ఉండాలి, ఐఏఎస్ అధికారులు ఎలా ఉండాలి గుర్తు చేద్దాం ఒకసారి. అలాగే అధికారాన్ని ఎలా పంచుకుందాం, ఏం చేద్దాం, అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని
పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి, పార్లమెంటుకు కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి వలసలు ఆగటానికి ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా వలసలు ఆపుదాం. ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయి తిరిగి వెనక్కి పిలిపిద్దాం అందరినీ. అలాగే మత్స్యకారులకి ఎక్కడో వెళ్ళి గుజరాత్కి మన తమిళనాడుకి వెళ్ళకుండా ఇక్కడే మనకి 974 కిలోమీటర్స్ తీర ప్రాంతంలోనే మనం ఇక్కడే ఉండేలాగా చేసుకుందాం. ఇక్కడికి ఉపాధి అవకాశాలు తెచ్చుకుందాం. యువతకి ఉద్యోగులకి భద్రత ఇద్దాం. పర్మనెన్సీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వారికి ఉద్యోగ భద్రత ఎలా తీసుకురావాలని ఆలోచిద్దాం. మందు రేట్లు పెరిగిపోయి పాపం కల్తీ మందు తాగుతూ కాలేయం చెడగొట్టుకుంటున్న మన రాష్ట్ర మద్యపాన ప్రియులందరికీ తక్కువ అంటే మద్యం మితంగా తాగమని నా విన్నపం అందరికీ. ఇంక మద్యం లేకపోతే రాష్ట్ర ఆదాయ వనరులు లేవు. పాపం కరోనా టైంలో మద్యం కోసం ఎంత కరువు వేసిపోయారు, ఆ కష్టాలు నాకు తెలిసినాక. అందుకని మన మద్యాన్ని మనం నిషేధించట్లా, అది అలాంటి మాటలు మనం ఇవ్వట్లా. కానీ మద్యాన్ని రెగ్యులేట్ చేసే విధానం కానీ సరికొత్త పాలసీ పట్టుకొద్దాం. కల్తీ మందుతోటి కాలేయాలు చెడగొట్టి పిల్లల్ని అనామకులను చేసి అనారోగ్యాలు చెడగొట్టి ఇలాంటి కాకుండా ఒక భద్రత తీసుకొద్దాం. తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం, అది ముఖ్యమంత్రి స్థానమా ఇంకో స్థానమా ఎట్లా చేద్దాం, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలే. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ముందు గెలవాలి కదా. వైసీపీ ఓడిపోవాలి కదా. వైసీపీ ఓడిపోయిన తర్వాత కదా మనం ఏం చేద్దాం అనేది ఆలోచించాలి. అలా కాకుండా అసలు ముందే మనం మీకు చిన్నప్పుడు చదువుంటారు కదా, మనకి పాపం ఒక అతను ఏదో పేరు గుర్తులేదు కానీ ఏదో ఒక పేరు ఉంటుంది. ఆయనను పురోహితులను పేలాల కథ పిండి కథను ఉంటుంది. పాపం దొరక ఆకలితోటి యాచనకి వెళ్తే ఒక పేలాల పిండి ఎవరు ఇచ్చేసాను, పేలాల పిండి అది మూట కట్టుకొని ఇంటి ముందు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని నాలాగే మొన్న అక్కడ తెలంగాణ బోర్డర్లో నేను కాలు మీద కాలేసి కింద పడుకున్నట్టు అలా కూర్చొని ఒకరోజు ఇది చేస్తాం. రేపు పొద్దున్నతో దీన్ని కొంచెం సగం నేను పెట్టుకొని సగం మార్కెట్లో అమ్ముతా, సగం మార్కెట్లో అమ్మి దీంతో వచ్చేది ఇంకొన్ని కూరగాయలు కొనుక్కుంటా. ఆ మిగిలిపోయిన గింజలతోటి కూరగాయల జల్లు ఇది మన విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి, వంకాయలు వస్తాయి, వాటితో ఇంకొంచెం మార్కెట్ కొంచెం పెట్టుకుని సంతలో వెళ్ళి అమ్ముకుంటాం. అలా కొద్ది దాంతో వచ్చిన డబ్బుతోటి ఒక చిన్న ఆవును దీన్ని కొనుక్కుంటాం. దాంతోటికి పిల్లలు పుడతాయి, ఒక 5-6 ఆవులు అయిపోతాయి. 5-6 ఆవులు అయిపోయినప్పుడు నాకు ఒక చిన్న వాటి ఇల్లు కొనుక్కుంటా. ఇల్లు కొనుక్కుంటే ఇల్లాలు లేదు, అప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒక ఇల్లాలను చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. సో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక పెళ్ళి అవుద్ది, నాకు పెళ్ళి అవుద్ది. పెళ్ళి అయిన తర్వాత నాకు బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టి పాప ఒకరోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆ బిడ్డ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నాకు కోపం వస్తే నా భార్య బిడ్డను అలా వదిలేసేవేంటని చెప్పేసి ఎగిరి భార్య మీద కోపం ఇసిరి కాలుతో ఒక్కటి కొడతాను. భార్య నడు మీద కొడతానంటే అది వెళ్ళి ఆఖరికి ఆ పగటి కళ్ళు కన్నా పేలాల పిండి కట్టుకుని దానికి పడి మొత్తం గల్లంతైంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే పగటి కళలకు అనర్థం మనం ఫస్ట్ ముందుగానే పురోహితుడు పేలాల పిండి కథలాగా ఏమి అవ్వకుండానే ముఖ్యమంత్రి ఎవరు మాట మీద ఇవన్నీ చెప్పకండి. ఫస్ట్ జగన్ అనే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ నుంచి తరివేయాలి జగన్ని ఫస్ట్. అది అయిన తర్వాత అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు పెడదాం. కూర్చోమ్మా కూర్చో. అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు ఆలోచిద్దాం. ఇవన్నీ పక్కన బయట తీసుకెళ్ళండి, అబ్బాయిని బయట తీసుకెళ్ళండి. అప్పుడు రాజు ఎవరో, అప్పుడు మంత్రి ఎవరో, అప్పుడు ఆలోచిద్దాం. ఇవన్నీ కూర్చోబెట్టి ఆ రోజున మనం ఆలోచిద్దాం. ఈ లోపల మటుకు మనం చాలా ప్రాక్టికల్గా కూర్చొని ఏమేం చెయ్యాలి, ఎలాంటి తీయాలి, ఇవన్నీ కూర్చోబెట్టి అప్పుడు మనం ఒక సరైన నిర్ణయం తీసుకొని దీనిని
మనం ముందుకు తీసుకెళ్దాం. అలా కాకుండా ఈ లోపలే మనం పదవులు ఏంటి ఇవన్నీ దయచేసి దీనిని డీవియేట్ చేయకండి ఎవరు. అలాగే మనోహర్ గారి అధ్యక్షతన ఈ అలయన్స్ని సమన్వయపరిచే కమిటీకి అధ్యక్షుడిగా సమన్వయపరిచే కమిటీకి మనోహర్ గారిని పెడతా ఉన్నాం.